లోపలికి రా. తప్పు చేశానండి. అన్నీ వదిలేసి ఆ మురికి వాళ్ళు ఎందుకుంటున్నామని మీరు అడగకపోయినా చెప్పాల్సిన అవసరం నాకు వచ్చింది. నేను ఒక హత్య చేయించానండి. హత్య? ప్రేమ పేరుతో మన పెద్దమ్మాయిని నమ్మించి ఒకడు లేవ తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. దాని బ్రతుకు నాశనం అవుతుందని భయపడి వాణ్ణి చంపించేశాను. నేను చేసిన నేరానికి మన బిడ్డలు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎప్పటిలా బతకాలి. దానికి మార్గం ఒకటే, నేను వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. వద్దు భాను, ఆ హత్య నేను చేశానని పోలీసులకు చెప్తాను. వద్దండి, నేను చేసిన తప్పుకి మీరు ఆ ఇంటికి దూరం కాకుండా ఉండుంటే కన్న తండ్రిగా ఆ పని నేనే చేసి ఉండేవాడిని. నేను లేకపోయినా బతకడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. కానీ నువ్వు లేకుండా మాత్రం వాళ్ళు ఉండలేరు. నా బిడ్డల కోసం ఈ మాత్రమైనా చేశానని గర్వంగా చెప్పుకునే ఈ ఒక్క అవకాశాన్ని నాకు దక్కనివ్వు. వాళ్ళ మనసుల్లో నాకింత స్థానాన్ని దక్కని. భాను, ఎప్పట్లాగే నువ్వు పిల్లలు ఆ ఇంట్లో కళకళలాడుతూ ఉండాలి. కనెక్ట్ మీ టు మిస్టర్ రామ్ నాయక్. ఓకే మ్యామ్. మిస్టర్ రామ్ నాయక్, ఫ్లైట్ టైం దాకా వెయిట్ చేయొద్దు. స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రండి. మీ పేమెంట్ 2 crores ఆల్రెడీ మీ అకౌంట్లో వేసాం. మధ్యాహ్నం లోపు బెయిల్ అరేంజ్ చేసి తీరాలి. ఓకే? లా మినిస్టర్ కనెక్ట్ చేయి. చెల్లమ్మా. హలో సార్. ఏంటమ్మా టెన్షన్ ఎందుకు పడుతున్నావు? కరెక్ట్ టైంకి వచ్చావు అన్నయ్య. అది మీరు వెళ్ళండి. నన్ను వీధికి లాగి నా కార్తీక్ని చంపించేశాను అన్నయ్య. ఆ కేసు తన నెత్తినేసుకుని ఆయన జైలుకి వెళ్తున్నారు. ఇంతకాలం ఆయన మంచి మనసుని గుర్తించలేకపోయాను. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ కాకూడదు. మొత్తం ఆస్తి అంతా పోయినా సరే. ఆంటీ, అంకుల్ అరెస్ట్ కాకూడదు, అంతే కదా? అంతే. చెల్లమ్మా, నేను వచ్చాను కదా, టెన్షన్ ఎందుకు? పద రా. ఇతనేగా నువ్వు చంపాననుకుంటున్నా కార్తీక్? నాటకమమ్మా. కార్తీక్ మురుగన్ ఇద్దరు లేరమ్మా, ఇద్దరు ఒకరే. కానీ వాళ్ళిద్దరూ గొడవ పట్టు నా కళ్ళతో నేను చూశానే. వాడి మాయలో అదొక భాగమమ్మా. రే, వాడే మురుగన్. తీరా. ఇదంతా డ్రామా. కార్తీక్ చచ్చినట్టు నిన్ను నమ్మించడానికి వీడితో కాసేపు వేయించిన వేషం ఇది. చెప్పరా, చెప్పు. ఇద్దరు లేరు తల్లి. అవసరాన్ని బట్టి తనే కార్తీక్గా మురుగన్గా మారుతునేవాడు. ఇద్దరు ఉండాల్సి వస్తే వీడిని వాడుకునేవాడు. కార్తీక్ చనిపోయారని మీరు అనుకున్న రోజున కార్తీక్గా వచ్చింది వీడే. రై, చేసి చాలు కానీ లే. అంతా అనుకున్నట్టు కరెక్ట్గా జరిగింది. ఆవిడ లేచేలోపు నువ్వు ఇక్కడి నుంచి పారిపో. మిగతా కథంతా నేను నడిపిస్తాను. అర్థమైంది కదమ్మా. నీ కూతుర్లిద్దరిని నీకు దూరం చేయాలని, నిన్ను తన కాళ్ళ దగ్గర పడేలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకరిని ఇద్దరుగా సృష్టించిన గొప్ప మేధావమ్మా. ఎవరైనా? నీ భర్త. ఆ కార్తీక్ నువ్వు చీకుట్టి బయటికి గంటావు. ఆయన చేరదీసి ఇంట్లో ఉంచుకున్నాడు. నీ బిడ్డలతో ఆడుకొని నేను బజార్కి ఇచ్చడమే ఆ కార్తీక్ మీ ఆయన ఇచ్చిన ఉద్యోగం. ఆ కార్తీక్ గారు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉండాల్సిన చోటే ఉంచాను. ఏమండి, అతన్ని ఎందుకండి అరెస్ట్ చేశారు? ఎందుకేంటి మాస్టారు, సొంత కొంపల్ని కూల్చే మీలాంటి వాళ్ళని ఏమీ చేయలేమేమో కానీ పరాయి కొంపల్ని కూల్చే ఈళ్ళలాంటి వాళ్ళని మాత్రం ఎర్రగదేస్తాం. అతను అలాంటి వాడు కాదు, నాకు బాగా తెలుసు. అతను వదిలేయండి. నడవరా 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 బయటికి.
మేం పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నాం. అతను వదిలేయండి. నాతో రండి. ఏమి మా నాన్నని ఎందుకు వదిలేసావని అడిగారు కదా. నేనేం ఒళ్ళు కొవ్వెక్కి వదిలేయలేదు. ఆయన ఎంత నీతి తప్పినవాడో తెలిసే వదిలేశాను. ఆస్తి మీద మోజుతో నన్ను కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలనే అహంతో సంబంధం లేని ఒకరిని తీసుకొచ్చి నా మీద ప్రయోగించావు. నువ్వు అసలు భర్తవేనా? ఆ ఒక్కడినే ఇద్దరుగా నాటకం ఆడించి కన్న కూతుళ్ళన్న జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ మీద ప్రయోగించావు. నువ్వు అసలు తండ్రివేనా? తల్లిగా నేను చేసిన ద్రోహం ఏమిటో, తండ్రిగా ఆయన మీకు చేసిన మేలేమిటో మీరే తెలుసుకోండి. ఇంకేరా అనాథనని నమ్మించి నా ఇంట్లో దూరి నా బిడ్డల్ని వీధి గడుస్తావా? మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? అసలు ఎందుకు చేసావు ఇదంతా? మావయ్య, ఇదంతా మీకోసం మావయ్య. నా కోసమా? నా కోసమా? నాకు ఆస్తి కావాలని నీతో చెప్పానా? నా భార్య బిడ్డలు కలపని నీతో చెప్పానా? ఏరా వాళ్ళు నాకు ఎప్పటికైనా దగ్గర అవుతారని ఎంతో ఆశగా ఎదురు చూశాను. వాళ్ళు నాకు శాశ్వతంగా దూరం చేశావు. శాశ్వతంగా దూరం చేశావు. అసలు ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? చెప్పు. ఇది నా మేనల్లుల ఫోటో. నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోటో నీ దగ్గర ఉందంటే వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసుండాలి. చెప్పు, ఎక్కడున్నారా వాళ్ళు? నీకేం కావాలన్నా ఇస్తాను. నువ్వేం అడిగినా చేస్తాను. చెప్పరా, చెప్పు. వాళ్ళు నా ప్రాణంరా. రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతున్నారు. చెప్పరా. నేనే మావయ్య. వాళ్ళలో ఒకరిని నేనే, సూర్యాన్ని. సూర్యం? సూర్యం మావయ్య, చంద్రం ఎక్కడ్రా? నిన్నే. చంద్రం ఎక్కడ్రా? చంద్రం లేడు మావయ్య. లేడండి? చనిపోయాడు. నా చేతిలో చనిపోయాడు. నేనే చంపేశాను. నీ తోడ పుట్టిన వాడిని నువ్వు చంపడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? మావయ్య, అత్తయ్య మమ్మల్ని నశించుకుంటూ చూసిన తర్వాత మా ఆలనా పాలన నువ్వే చూసేవాడివి. అలా ఓ రోజు నువ్వు కట్టిన క్యారేజ్ తీసుకుని మేమిద్దరం స్కూల్కి వెళ్ళాం. నిన్న మొదటి ముద్ద నాకు పెట్టావు, ఈరోజు నీకు. ఏమైందిరా? చంద్రం అన్నం తినదు, దాంట్లో విషం ఉంది. నాన్న చెప్పారు, గుర్తుంది కదూ? మన ఆదరించిన వాళ్ళు మన మూలంగా ఎప్పుడు తలదించుకోకూడదు. మన ఇద్దరం చచ్చిపో. అలా అనుకోకుండా ఇదే చేత్తో ఇంటికి తిరిగి వస్తే రెండో వాడు ఎక్కడా అని మీరు అడుగుతారు. విషయం ఎవరు కలిపారో తెలియదు, కానీ దేవుళ్ళంటే మీ మీద నిందపట్టం నేను తట్టుకోలేకపోయాను మావయ్య. అందుకనే పారిపోయాను. ఎలాగలా కష్టపడి చదువుకున్నాను. ఒకసారి మీ అందరినీ చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను మావయ్య. కానీ మా మూలంగా ఏదైతే జరగకూడదు అనుకున్నామో
అదే జరిగింది. మీ కాపురం విడిపోయింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కలపాలనుకున్నాను మామయ్య. ఇద్దరిలాగా ఎందుకు నాటకం ఆడా? అప్పుల్లో మునిగిపోయి ఆ జయరాజ్ మీ ఆస్తి మొత్తం కాజేయాలని మేఘనని తన ఇంటి కోడలుగా చేసుకుందామని ప్లాన్ చేశాడు. మేఘన, నీ జీవితం నాశనం కాకూడదని కార్తిక్గా నేను ప్రేమలో దింపి ఆ పెళ్లి చెడగొట్టాను. కానీ అత్తయ్య గగన్తో ఆ పెళ్లి నిశ్చయించింది. దాన్ని చెడగొట్టడానికి మురుగన్గా రాక తప్పలేదు. మావయ్య, మా నాన్న మీకు రాసిచ్చిన ఆస్తి మీద ఆశపడు లేక వీళ్ళిద్దరి మీద మోసపడో నేను పని చేయలేదు మావయ్య. మీరందరూ కలిసిమెలిసి హాయిగా ఉండాలనే ఒకే ఒక కోరిక తప్ప వేరే ఉద్దేశం లేదు మావయ్య. నన్ను నమ్మండి మావయ్య, నమ్మండి.